టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మామల్లపురంలో ప్రారంభమైన 31వ సదరన్ జనరల్ కౌన్సిలింగ్ సమావేశం. హాజరైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అవమానించొద్దు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట కూల్చివేతలు, అనుమతించిన హద్దులు దాటిన నిర్మాణాలపై చర్యలు. దేశం కంటే పార్టీ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రాధాన్యత. వందే మాతర వివాదంపై బీజేపీ నేత ధ్వజం. రహదారి ప్రమాదాలు, మరణాలకు నాసిరకం ప్రాజెక్టు ప్లానింగే కారణం. కన్సల్టెన్సీలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం. కొడుకుని కాపాడుకోవడానికి చంద్రబాబు దిగజారుతున్నారు. గ్రూప్ 1 వివాదంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు అనుసంధానం చేశారు? సీఎం రేవంత్ ను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతపురం టీడీపీలో రాజకీయ వేడి. ఎమ్మెల్యేపై అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. డిఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో తీవ్ర ఉద్రిక్తత. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీల నేలపాకలు. ప్రీ క్వార్టర్స్ పోర్ సై అంటున్న పివి సింధు. శ్రమించడానికి 100% శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్య. చైనీస్ అని పిలవద్దు, మేం భారతీయులం. అరుణాచల్ చిన్నారి వీడియో వైరల్. తమిళనాడులో మామల్లపురం మహాబలిపురం వేదికగా 31వ సదరన్ జనరల్ కౌన్సిలింగ్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మరియు ఉన్నతాధికారులు వేదికపై చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మరియు ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలైన నదీ జలాల పంపిణీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు రాష్ట్రాల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య, సహకార సమతుల్యతను పెంపొందించడమే ఈ కౌన్సిలింగ్ భేటీ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. వందే మాతర గీతంపై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం అనేది భారతదేశం యొక్క ఆత్మగౌరవానికి, జాతి గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది విప్లవకారులు వందే మాతరం నినాదాన్ని గుండెల్లో నింపుకొని నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కారని, తమ ప్రాణాలను సైతం మాతృభూమి కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. అటువంటి పవిత్రమైన వందే మాతరంను పూర్తి స్థాయిలో ఆలపించకపోవడం కేవలం ఆ గీతాన్ని అవమానించడమే కాదని, సాక్షాత్తు భారత మాతను మరియు అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని చౌహాన్ డిమాండ్ చేశారు. वंदे मातरम जिसका उद्घोष करते हुए हजारों क्रांतिकारी हंसते हंसते फांसी के फंदों पर झूल गए थे, वो वंदे मातरम जो भारत का गर्व है, वंदे मातरम को पूरा ना गाना ये वंदे मातरम का अपमान नहीं है, भारत माता का अपमान है। कांग्रेस की लीगी मानसिकता अब तक बदली नहीं है। 1937 में मुस्लिम लीग के दबाव में कांग्रेस ने यह फैसला लिया था कि वंदे मातरम पूरा नहीं गाएंगे। आज भी कांग्रेस भारत की संस्कृति, जीवन मूल्य, परंपराओं और जड़ों से जुड़ी नहीं है, वोट बैंक की घटिया राजनीति कर रही है। क्या कांग्रेस संसद के ऊपर है? क्या कांग्रेस संविधान के ऊपर है? भारत माता के इस अपमान को देश बर्दाश्त नहीं करेगा। कांग्रेस को देश कभी माफ नहीं। దేశ రాజధాని ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వెలుపల అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. హై కమిషన్ కు అనుమతించిన హద్దులు దాటి కొన్ని నిర్మాణాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాక్ హై కమిషన్ వెలుపల ఉన్న రోడ్డుపై ఏర్పాటు చేసిన కొన్ని నిర్మాణాలు అధికారులు బుల్డోజర్తో తొలగించారు. హై కమిషన్ వీసా విభాగం వద్ద క్యూలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి. కూల్చివేతల తర్వాత అక్కడ శిథిలాలు కనిపించాయి. వీసా దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు మాత్రం కనిపించాయి. అక్కడ విండో 1 పాస్పోర్ట్ ఓన్లీ, విండో 5 కలెక్షన్లు ఆఫ్ వీసా అప్లికేషన్ అనే సూచికలు ఉన్నాయి. హై కమిషన్ ప్రధాన ప్రవేశ ద్వారం, దాని చుట్టూ ఉన్న గోడలు, గుమ్మట ఆకార నిర్మాణాలు, పాకీ చిహ్నంతో ఉన్న పెద్ద ఇనుప గేట్లు యథాతథంగా ఉన్నాయి. ప్రాంగణం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచె కూడా కనిపించింది. వందే మాతర గీతానికి సంబంధించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం తొలి 2 చరణాలు మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించడాన్ని ఆయన అత్యంత తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, దేశం మరియు చట్టాల కంటే తమ పార్టీ నిర్ణయాలే అత్యున్నతంగా భావిస్తుందని త్రివేది విమర్శించారు. ఈ నిర్ణయం దేశ అభిమానులు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వందే మాతరం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి అత్యంత శోచనీయమని స్పష్టం చేశారు. आज कांग्रेस पार्टी ने अपनी बैठक में जो वंदे मातरम को लेकर प्रस्ताव पारित किया है वो अत्यंत ही निंदनीय है और इसके साथ साथ कांग्रेस पार्टी ने साबित कर दिया कि उनके लिए पार्टी देश से ऊपर है। इसलिए देश के संविधान के द्वारा प्रदत्त शक्ति के साथ संसद से पारित कानून से बड़ा है उनका कार्य समिति का प्रस्ताव, और वो भी कब? गुलामी के कालखंड की कार्य समिति 1937 का प्रस्ताव, और वो भी कौन सा प्रस्ताव? जो जिन्ना की मुस्लिम लीग के आगे पूरी तरीके से आत्मसमर्पण करके कांग्रेस ने किया था। अर्थात कांग्रेस ने यह भी साबित किया है कि वो अपने को संविधान से ऊपर, अपने को देश से ऊपर और अपने पार्टी के प्रस्ताव को संविधान के कानून से ऊपर मानती है। और उसके साथ अब इस अटकलों पर विराम लगा दिया है कांग्रेस ने कि वो अब आज की नई मुस्लिम लीग हो गई है, क्योंकि जो जिद मुस्लिम लीग की थी 1937 में वंदे मातरम को लेकर, वही जिद आज संसद से पारित कानून के बाद कांग्रेस पार्टी की है वंदे मातरम को लेकर। और मैं कांग्रेस पार्टी को यह भी और देश को याद दिलाना चाहता हूं कि यह जो इस कार्य समिति का उल्लेख उन्होंने किया है, यह 28 से 30 अक्टूबर 1937 को कलकत्ता में कांग्रेस वर्किंग कमेटी की मीटिंग में पारित हुआ था, जबकि उस समय कांग्रेस 1935 के गवर्नमेंट ऑफ इंडिया एक्ट के तहत ब्रिटिश सरकार के अधीन यूनियन जैक झंडे के नीचे ब्रिटिश क्राउन के प्रतिनिष्ठा की शपथ लेते हुए फरवरी 1937 में राज्यों में अपनी सरकार बना चुकी थी। अर्थात गुलामी के कालखंड में अंग्रेजों के प्रतिनिष्ठा की शपथ लेकर मुस्लिम लीग के आगे घुटने टेक कर जिस प्रस्ताव को पारित किया, उसको स्वतंत्र भारत में आकर उसके लिए अड़ना अत्यंत ही दुर्भाग्यपूर्ण और कांग्रेस की देश के प्रति निष्ठा और संविधान के प्रति निष्ठा पर एक प्रश्न चिन्ह है। దేశంలో జరుగుతున్న ఘోర రహదారి ప్రమాదాలు మరియు ప్రాణ నష్టానికి నాసిరకం ప్లానింగ్, లోపభూయిష్టమైన ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్న కన్సల్టెంట్లే ప్రధాన కారణమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కన్సల్టెంట్లను ప్రమాదాలకు కారణమైన ముద్దాయిలుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో దాదాపు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదాలు అన్నిటి వెనుక సరిగ్గా డిజైన్ చేయని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా రూపొందించిన లోపభూయిష్ట DPRల సమస్య ఉందన్నారు. दूसरे हमारे यहाँ जो कल्प्रिट है, आई एम सॉरी टू यूज दिस वर्ड, वो है DPR बनाने वाले. ये घर में बैठ के DPR बनाते, गूगल पे देखकर इतने घटिया क्वालिटी के DPR बनाते हैं कि आज रोड में 5 लाख एक्सीडेंट हो रहे, 1,80,000 डेथ हो रही है. 40% एक्सीडेंट हमारे रोड पर होते हैं और सब रोड पर प्रॉब्लम डिफेक्टिव DPR. और ये DPR बनाते समय अपेक्षा ये कि हमारे नीचे लेवल के अधिकारी उसको चेक करें. मैंने ये भी सजेशन दिया था कि नहीं तो IIT के सिविल इंजीनियरिंग डिपार्टमेंट के लड़कों को बोलो कि आप DPR चेक करो कि उसमें गलतियां क्या है, देखो. तो इतने DPR पहले हम लोग लोवेस्ट वाले को देते थे. ऐसे ऐसे लोग आए. एक तो मैंने एक को कहा था कि हमारे डिपार्टमेंट के सर विश्वेश्वरैया है, क्योंकि वही सब DPR में वही क्वालिफाई होता था, बोगस कंपनी है और सब काम उसको. मैंने बोला ये क्यों प्रिय है तुमको इतना, लोएस्ट है. अब हमने कहा कि प्राइस नहीं रही है, अब नई पॉलिसी आई. अब दूसरा उसमें एक है कि DPR परफेक्ट मिलना, इसमें हमें भी काफ़ी पॉलिसी में सुधार करना होगा. अभी तो मुझे बीच में ऐसा लग रहा था कि वर्ल्ड बैंक के हिसाब से, वर्ल्ड स्टैंडर्ड के हिसाब से DPR देते समय हम ये देखें कि भाई 51% स्टेक जो इंटरनेशनल कंपनी के है उसी को हम लोग 1000 करोड़ के ऊपर के काम का DPR बनाने के लिए देंगे. यहाँ तक क्योंकि यहाँ के हमारे यहाँ के लोगों ने इतना डाइल्यूट कर दिया और क्वालिटी इतनी ख़राब की, पर अब उनके ऊपर भी नज़र है, छोड़ेंगे नहीं उनको, क्योंकि ये देश का लॉस है. इसके कारण काफ़ी नुकसान होता है, लोगों के एक्सीडेंट होते हैं. तो पहली बात तो है कि हमें आप भी कॉन्ट्रैक्ट करने के पहले FICCI भी इसमें इनिशिएटिव ले कि हमें इंटरनेशनल स्टैंडर्ड का परफेक्ट डिटेल प्रोजेक्ट रिपोर्ट सरकार में, मेरे डिपार्टमेंट में नहीं, हम सब कामों में कैसे मिले. और उसमें ये तो बिल्कुल स्वाभाविक है कि टेक्नोलॉजी अपग्रेड होती रहती है. मैं बहुत बार एक बात याद रखता हूँ कि इनोवेशन, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, रिसर्च, स्किल एंड सक्सेसफुल प्रैक्टिसेस, we name it as knowledge and conversion of knowledge into wealth is the future. तो ये बिल्कुल सही है कि अपग्रेडेशन ऑफ नॉलेज, अपग्रेडेशन ऑफ टेक्नोलॉजी इज ए कंटिन्यूअस प्रोसेस और इसलिए हमने सीखना चाहिए. हर चीज़ नई नई बातों से हमको सीखने के लिए मिलती है और अच्छे काम करने वालों को हमने सपोर्ट करना चाहिए और गलत काम करने वालों के बारे में देखना चाहिए कि आगे सिस्टम से वो बाहर जाए. मुझे लगता है कि इसके लिए डिटेल प्रोजेक्ट रिपोर्ट ये बहुत बड़ी समस्या है. आपकी ये टनल और ब्रिजेस पर कॉन्फ्रेंस है और मुझे लगता है कि हमारे यहाँ बहुत काम निकल रहा है. अभी 3-1 लाख करोड़ के टनल्स हैं. 2018 APPSC గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కొడుకుని కాపాడుకోవడానికి చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వైఎస్ జగన్ 2018 గ్రూప్ 1 కి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష చంద్రబాబు ప్రభుత్వంలోనే పూర్తయిందని, తమ ప్రభుత్వం కేవలం మెయిన్స్ పరీక్షలను మాత్రమే పారదర్శకంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. ప్రస్తుత DSE విధానం మాదిరిగా తమ హయాంలో పేపర్ లీకేజీలు జరగలేదని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అక్రమంగా ర్యాంకులు రాలేదని అన్నారు. ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో APPSC గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిన దానిలో ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే.
సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు మరియు పాలిటెక్నిక్ కళాశాల అనుసంధానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీగా అనుసంధానించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4th సిటీ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన సొంత భూముల రేట్లను పెంచుకోవడానికి అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, విద్యా వ్యవస్థను మరియు విద్యార్థుల భవిష్యత్తును తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్నే హోంశాఖ పెట్టుకున్నారు, ఆయన్నే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా విద్యాశాఖను నేను కావాలనే నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కావాలని దీన్ని ఎందుకు పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఈ జీవో నెంబర్ 97లో చాలామంది కేవలం జీవో నెంబర్ సబ్జెక్టే చదువుతారు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవో నెంబర్ 97 16/6/2026 ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్, రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ పిఎస్సిఎం అంటే పిఎస్ టు సిఎం 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ సిఎంఓ. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసినారో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాటి చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలవని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4th సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో 4th సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ 4th సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే
నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ 4th సిటీ అని పెట్టిండ్రు. ఈ 4th సిటీలో ముఖ్యమంత్రి గారు అక్కడ రియల్ ఎస్టేట్ బాగా లేపాలి, ఈయనకు అక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు. కానీ ఆయన అనుకున్న ఒక క్షణం BA కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయంగానే అక్కడ మరి 4th సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. 4th సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో అయింది, ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్డు వేసినా కూడా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వై ప్రభాకర్ చౌదరి చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ పై ఆధారాలతో కూడిన 1000 పేజీల నివేదికను సిద్ధం చేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులే ఈ స్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజం లేకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేదా ఆరోపణలు నిజమైతే అనంతపురం ఎమ్మెల్యేతో పాటు దీనిపై స్పందించిన పోలీసు యంత్రాంగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నియోజకవర్గ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో టికెట్ కోల్పోయినా కూడా కొంతమంది బాధతో పార్టీ కార్యాలయాల మీద పోయి ఏదో దాడి చేశారు. మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు చేతులెత్తి నమస్కరించి నేను వద్దని చెప్పి నివారించాను, ఇంట్లో కూర్చొని వినలేదు. అలాంటి సందర్భంలో కేసు ఒకటి బనాయించారు, దాంట్లో చాలా మంది ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలు ఈ రోజు మరి కొంతమంది ఇక్కడ వచ్చారు, కొంతమంది మరి గవర్నమెంట్ అంటే ప్రజాప్రతినిధి దగ్గర చేరారు. అలాంటి ఓలో సంబంధం లేనటువంటి ఒడ్డే మురళి అనేటువంటి వ్యక్తిని పదే అతనికి నాకు ఆపాదిస్తూ ఆ యొక్క పార్టీ కార్యాలయం మీద దాడిలో ఉన్నాడని. మరి నిందితులు కోర్టులో ఉన్నారు, ఆ జాబితాలో ఆ నిందితులంతా ప్రస్తుత ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారే, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు గౌరవ మిత్రమా అని ఆయన మీ ద్వారా అడుగుతున్నా. అంటే నీవు చేసే అరాచకాలకి అవినీతికి అక్రమాలకి ఊతంగా లేదా మద్దతుగా ఉంటే వాడు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ గారి కోసం అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాలో పార్టీని బతికించాలని చెప్పి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా, అంతెందుకు పులివెందులో జరిగినా కూడా, ఉరవకొండలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇక్కడ 100,000 మంది బస్సుల్లో కార్యాల్లో పోయి సొంత ఖర్చులతో పనిచేస్తే, అంతెందుకు నీ కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి ఈ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా హింసించి ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకొని నెలసరి మామూలు నువ్వు ఆ ఇన్స్పెక్టర్ కలిసి పెట్టుకుంటూ వస్తూ ఆ ఇన్స్పెక్టర్ ద్వారా వీళ్ళని కూడా బెదిరిస్తారా? ఆయన ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నా, మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? ప్రజలు మీకు జీతం ఇస్తా అంటే ప్రజల కోసం పనిచేయండి. గంజాయి జరుగుతూ ఉంది, ఆ గంజాయిని నివారించండి. ఎస్పీ గారికి, డిఐజీ గారికి లోబడి పనిచేయండి, ప్రభుత్వానికి లోబడి పనిచేయండి. కేవలం ఒక ప్రజాప్రతినిధి యొక్క ప్రయోజనాల కోసం ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉంటే, మరి అదేవిధంగా టౌన్లో భూ కబ్జాలు జరుగుతూ ఉంటే, ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ మీరు ఎమ్మెల్యే పోయి కలవండి, లేకపోతే మీ మీద ఎదురు కేసు పెడతామని చెప్పేటువంటి దుస్సంప్రదాయం నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే బాధపడుతున్నా. మొన్నటికి మొన్న గిల్లాస స్కూల్ దగ్గర రాజు అని చెప్పి ఓ టీ బంక్ అతను బంకు పెట్టుకొని ఉంటే అతన్ని పిలిపించి ఇదే శాసనసభ్యుడు కాళ్లతో బూట్లతో 3 టౌన్ ఇన్స్పెక్టర్ ముందర చితక బాధితే ఈ రోజు కూడా అడిగే నాతుడు ఈ నగరంలో లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. నా దగ్గరకు వచ్చి బోర్లను విలిపిస్తే ఎస్పీ గారి దగ్గరకు వస్తావా కంప్లైంట్ ఇస్తామంటే సార్ నన్ను చంపుతానన్నాడు, ఆయన స్వయంగా కొట్టాడన్నాడు. మరి ఇదే పోలీస్ని నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మీరు దయచేసి ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నా కూడా ఏ టైంలో ఏ రోజు పోయారో అన్న టైమింగ్ కూడా ఇస్తాను. సీసీ కెమెరాలు చెక్ చేయండి. స్వయంగా కొట్టాడు, సుమోటో కింద చేసి అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్కి లేదని చెప్తున్నా. శాసనసభ్యుడు అనేవాడు ప్రజలకు జవాబుదారిగా ఉండాలా, చట్టాన్ని గౌరవించాలా, చట్టసభలో చట్టం చేసే దాంట్లో పాల్గొనాలా, పార్టీ ప్రయోజనాలు కాపాడాలా, ప్రజలకు అండదండలుగా ఉండాలా. ఆ విధంగా కాకుండా కక్ష సాధింపుతో ప్రజల మీద కార్యకర్తల మీద పడతా ఉంటే చూస్తూ ఇంకా మౌనంగా ఉంటే ఒక పార్టీ కార్యకర్తగా బాధ కలుగుతూ ఉంది. ఆవేదనతో చెప్తా ఉన్నా. 3 రోజుల కిందట కర్నూలుకి సంబంధించిన ఒక మహిళ నా దగ్గరకు వచ్చి, సార్ నా భూములు కబ్జా చేశారంట మీరు మీ అనుచరులని చెప్తే, ఎవరు చెప్పారమ్మా అంటే, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు, బీసీలకు నిజమైన అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల సంక్షేమం మరియు అన్ని రంగాల్లో వారికి సరైన
ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, బీసీల పురోగతికి రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి మైనార్టీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన పీసీ అధ్యక్షుడు, దళిత వర్గానికి చెందిన భట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు ఇవాళ స్పీకరు. ఎవరు ఏ వర్గానికి సముచితంగా న్యాయం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ ఇతర పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి లేదు. ఆ సామాజిక న్యాయం చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. దానిలో భాగంగానే కదా కుల సర్వే చేశాం. ఈ దేశంలో ఎవరైనా ఏ ప్రభుత్వం కుల సర్వే చేసిందా? మరి కుల సర్వే చేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఇక్కడ ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ విధానం దీన్ని ఆలోచించి దీన్ని సమూలంగా పరిశీలించి మాట్లాడాలి. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకుంటున్నాయనుకున్న అక్రమాలపై తీవ్ర దుమారం రేగింది. డీఎస్సీ వ్యవహారంపై సభలో సమగ్ర చర్చ జరపాలని, అలాగే దీనిపై తక్షణమే సీబీఐ విచారణ ఆదేశించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ పొడియం వద్దకు తీసుకెళ్లిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేలపైనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేసినప్పటికీ ఎమ్మెల్సీలు తమ ఆందోళన విరమించలేదు. సభ వాయిదా పడిన తర్వాత కూడా శాసనమండలి ప్రాంగణంలో నేలపై కూర్చొని తమ నిరసన కొనసాగించారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డీఎస్సీ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు మరో కీలక సమరానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్ కు ముందు మాట్లాడిన సింధు ఈ స్థాయి పోటీలో ప్రతి విజయం వెనుక కఠినమైన శ్రమ ఉంటుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై సుదీర్ఘంగా సాగే మ్యాచ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండడం ఎంతో ముఖ్యమని పేర్కొంది. కోర్టులో అడుగుపెట్టిన ప్రతిసారి తన 100% అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమిస్తానని స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రౌండ్ ఆఫ్ 16 పోర్లో విజయం సాధించి తదుపరి దశకు చేరుకోవడమే తన లక్ష్యమని పివి సింధు ధీమా వ్యక్తం చేశారు. Yeah, I think that is a confident, that gives me confidence. And I've played with Wang Zi a lot of times, and tomorrow playing against her, again, I think we know each other's game. It's just that, I need to be prepared for long matches. It's not going to be easy, or, you can't expect easy points, because, when you're playing against a top ranked player, you need to, be prepared for everything and anything. So I think tomorrow is the same game. I need to just go all out and give my best, I think, and play my 100%. I think that's all matters at the end of the day, because when you get onto the court, it's just that, you have to accordingly change, because it's not something new, or I'm not playing against her for the first time. Since we know each other's game, we need to make sure that, we need to keep changing accordingly. Home crowd wasn't supportive of you today. Which areas did you think that you actually excel in? I think overall, it was good. Maybe it could have been much better is what I felt, because there were some unforced errors from my side, and I should have controlled that. But I think, the home support was amazing. It was brilliant. Thanks to the crowd out there, and I hope the same crowd would be there tomorrow as well to support me, and I hope with that support I would, do my best and be on the winning side. మేము ఇండియన్స్, చైనీస్ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది, బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి అంటూ అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ చిన్నారి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనను చైనీస్ అని ప్రశ్నించిన వ్యక్తికి ఆ చిన్నారి ఎంతో స్పష్టంగా సమాధానం ఇచ్చింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్షతపై మరోసారి చర్చకు దారితీసిందని వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని "నువ్వు చైనీస్వా?" అని అడిగాడు. అందుకు తను ఏ మాత్రం తడబడకుండా స్పందించింది. "మేము భారతీయులు, మమ్మల్ని చైనీస్ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది, చాలా బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి, మేము ఇండియాకు చెందిన వాళ్ళం, ఈటానగర్లో ఉంటామని" చెప్పింది. చిన్న వయసులోనే తనకెదురైన ప్రశ్న తప్పని ఆమె స్పష్టంగా చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది. తన బాధను దాచుకోకుండా, అదే సమయంలో ఎవరిని దూషించకుండా ఆమె చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతుంది. చిన్నారి స్పష్టతను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని చైనీస్, నేపాల్ లేదా ఇతర దేశాలకు చెందిన వారిగా పొరపడడం ఇప్పటికీ కనిపిస్తుందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.
हेलो गाइस, हमको एक आदमी ना हमको ऐसे बोले आप चाइनीज सीखे ऐसे बोले मेरा अब इंडिया है, हम भी इंडिया है। आप लोग ऐसे मत बोलो, हम लोग इंडिया है। आप हम लोग को चाइनीज बोलने से हम बहुत गुस्सा होते हैं, बहुत दुखी होते हैं। प्लीज हमको ऐसे मत बोलो, हम बहुत दुखी होगा। तो हमको इंडिया बोलो, इंडिया, हमको चाइनीज मत बोलो। हम बहुत दुखी लगते चाइनीज बोलने से। हम इंडिया का है, हम ईटानगर में बैठते हैं। तो आप लोग ऐसे मत बोलो प्लीज। बाय बाय। लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మామళ్లపురంలో ప్రారంభమైన 31వ సదరన్ జోనల్ కౌన్సిలింగ్ సమావేశం హాజరైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అవమానించొద్దు, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట కూల్చివేతలు, అనుమతించిన హద్దులు దాటిన నిర్మాణాలపై చర్యలు. దేశం కంటే పార్టీ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రాధాన్యత, వందే మాతర వివాదంపై బీజేపీ నేత ధ్వజం. రహదారి ప్రమాదాలు, మరణాలకు నాసిరకం ప్రాజెక్టు ప్లానింగే కారణం, కన్సల్టెన్సీలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం. కొడుకుని కాపాడుకోవడానికి చంద్రబాబు దిగజారుతున్నారు, గ్రూప్ 1 వివాదంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు అనుసంధానం చేశారు? సీఎం రేవంత్ ను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతపురం టీడీపీలో రాజకీయ వేడి, ఎమ్మెల్యేపై అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. డిఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో తీవ్ర ఉద్రిక్తత, సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీల నేలపాకలు. ప్రీ క్వార్టర్స్ పోర్ సై అంటున్న పివి సింధు, శ్రమించడానికి 100% శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్య. చైనీస్ అని పిలవద్దు, మేం భారతీయులం, అరుణాచల్ చిన్నారి వీడియో వైరల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.